హలో అండి, అందరు బాగున్నారండి. ఈరోజైతే ఉగాది స్పెషల్ కదండి. ఈరోజు ఉగాది కదా, ఉగాది స్పెషల్ అండి. ఉగాది పచ్చడి అయితే నేను ఇప్పుడైతే తయారు చేస్తున్నాను. చూడండి, కొంచెం బెల్లం అయితే వేసాను, వేపపూత కొంచెం వేసి, మామిడికాయ కూడా కట్ చేసి కొంచెం వేసానండి. మిరియాల పొడి కూడా కొంచెం వేసాను. ఇదిగో చింతపండు కలిపి పోయాలి. ఇప్పుడైతే ఉగాది పచ్చడి రెడీ చేసుకుందాం. నేనైతే ఈరోజు పొద్దున్నే పూజ అయితే చేయలేదు, కొన్ని ఇబ్బంది కారణాల వల్ల చేయలేకపోయాను. ఇప్పుడైతే వచ్చి దేవుడికి కూడా అన్నీ రెడీ చేసుకుంటున్నాం. ఇది తయారు చేసే విధానం కూడా ఇవన్నీ కొంచెం కొంచెం తురిమి వేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఈ చింతపండు బాగా పిసికి కలుపుకొని దీనిలో పోసి కలుపుతాను. చూద్దాము. అయితే వేసేసాను, కొంచెం సాల్ట్ కూడా కలుపుకుందామండి. ఈ ఉగాది పచ్చడి అంటే 6 రకాలు కలవాలి కాబట్టి బాగా కలుపుకునేసి ఇప్పుడైతే పూజ రూమ్ దగ్గరికి వెళ్దాం. అయితే దీపం కూడా పెట్టబోతున్నానండి. ఈరోజైతే పొద్దున్న నేను పూజ అయితే చేయలేదు. ఇట్లాగైతే ఉగాది పచ్చడి అయితే రెడీ చేసేసుకున్నాను. దీపం కూడా వెలిగిస్తాను. ఇప్పుడు ఈరోజు నేను పొద్దున్నే పెట్టలేకపోయానండి, వేరే దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. పెట్టకూడదనేసి ఇంటికి వచ్చి మళ్ళీ ఇల్లులన్నీ శుభ్రం చేసుకొని తలస్నానాలు చేసి ఇప్పుడైతే దేవుడికి కూడా అలంకరించుకుంటున్నాను. ఇప్పుడైతే టెంకాయ కూడా కొట్టుకుంటానండి. దీపం కూడా ఇంక స్టార్ట్ చేయాలి. ఉగాది పచ్చడి అయితే నేను రెడీ చేసేసానండి. తీపి, ఒగురు, కారం, ఉప్పు, పులుపు అన్నీ కలుస్తాయండి. ఇది చాలా ముఖ్యమైనది ఉగాదికి. ఇది తింటే కూడా ఆరోగ్యాలకు కూడా చాలా మంచిది. ఇట్లయితే కలిపి పెట్టాను. ఇప్పుడైతే దీపం అయితే పెట్టుకుందామండి. నాయనకి ఇంకా పూజ కూడా స్టార్ట్ చేసేసుకుందాం. పూలన్నీ అలంకరించేసాను, ఇంకా దీపాలు అయితే పెట్టాలి. 6 అయిపోతుంది టైం కూడా. ఇంకా దీపం వెలిగించుకుంటానండి. మళ్ళా షార్ట్ కూడా తీస్తాను టెంకాయ కొట్టాక. ఈరోజైతే ఉగాది పచ్చడి ఇలాగైతే రెడీ చేసుకున్నానండి నేను. ఉగాది వచ్చింది కదా, సాయంకాలం పోలేరవ్వకు కూడా పెట్టుకుంటాం ప్రతిసారి మేము. అలాగనుకునేసాము, కానీ కొన్ని ఇబ్బందులు కారణాల వల్ల పెట్టలేకపోయాను. సరే, ఇప్పుడు వచ్చే ఇల్లులన్నీ క్లీన్ చేసేసుకొని స్నానాలు చేసి ఇల్లులు క్లీన్ చేసుకొని ఇప్పుడన్నా ఉగాది పచ్చడి చేసుకొని నాయని టెంకాయ కొట్టుకుందాం అనేసి స్టార్ట్ చేశాను. పూజకైతే అన్నీ అలంకరించేసానండి. ఉగాది పచ్చడి కూడా చేసాను. ఇంకైతే టెంకాయ కూడా కొట్టుకొని దీపాలు వెలిగించేసుకున్నాము. మరి ఈరోజు నా పూజ ఇలా చేసుకుంటున్నానండి. సాయంకాలంగా చేసుకుంటున్నాను. పొద్దునైతే పెట్టలేకపోయానండి ఫ్రెండ్స్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఉంటానండి, మరి బాయ్ అండి.